నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య ఎగ్జామ్స్ ఇప్పుడు మీ ముందుకు సులభంగా, వేగంగా క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా మీకు వీడియో పాఠ్యాంశాలు అయితే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని 9వ చాప్టర్ని మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ చాప్టర్లో ఇది రెండో వీడియో, మొదటి వీడియో అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పిరమిడ్ల గురించి అయితే మాట్లాడుతున్నాం. మొదట మనం జీవ సంబంధిత పిరమిడ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసా అనేంటూ ఒక చిన్న టాపిక్ అయితే ఉంది. శిలాజ ఇంధనాలపై భూమిలో మృత కళేబరాలు అవాయు విచ్చిత్తి క్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అని వేటిని అంటాము? ఒకటి పెట్రోలియం, 2 బొగ్గు అండి. ఇవి ఎలా ఏర్పడతాయి? అవాయు విచ్చిత్తి అంటే భూమి పొరలోకి వెళ్ళి చేరిన తర్వాత అధికమైనటువంటి ఒత్తిడి, ఉష్ణోగ్రతలు అనేవి కలగడం వల్ల అవి ఏమవుతాయి? అవి శిలాజింధనాలుగా మారుతాయి అన్నమాట. మనం ఆధారపడడాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యం తగ్గించడానికి జీవద్రవ్యరాశిని కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చును. జీవద్రవ్యరాశిని ఇంధనంగా వాడినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ అది జీవద్రవ్యరాశి ఏర్పడడానికి తిరిగి గాలి నుండి గ్రహించబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడ్డాం, కానీ జీవద్రవ్యరాశిపైన ఎప్పుడూ ఆధారపడలేదు. సో దాన్ని కూడా మనం వాడచ్చు అంటూ మనకు ఒక మాట అయితే చెప్పాడు. ఒక పోషక స్థాయిలో జీవద్రవ్యరాశి దాని క్రింది స్థాయిలోనే జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకనగా జీవద్రవ్యరాశి అనేది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారాన్ని కొలమానం. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినప్పుడు దానిలోని కొంత భాగం మాత్రమే తర్వాత పోషక స్థాయికి అవసరమయ్యే ఆహారమయ్యే కొత్త కణజాలాలను ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జించబడడం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించబడడం పోవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కేవలం మనం ఒక స్థాయి నుండి మరో స్థాయికి మనం ఊహించుకున్నట్లయితే కేవలం 10% మాత్రం వరకే ఆ జీవి తన శరీర అవయవాలను పెంచుకోవడంలో కానీ శారీరక అభివృద్ధిలో కానీ ఉపయోగిస్తుంది. మిగతాదంతా కూడా మీకు శ్వాసక్రియలోను ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. జంతువులు అవి గ్రహించిన ఆహారాన్ని శారీరక కణజాలంగా మార్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్ తెలుపుతుంది. అంటే జీవద్రవ్యరాశి పిరమిడ్లో మనకి ఏం తెలుస్తుందంటే ఉపయోగించిన మొత్తం ఆహారాన్ని శరీర కణజాలంగా మార్చుకునే సామర్థ్యం వాటికి ఉండదు, అంటే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. మిగిలిన ఆహారం జీర్ణం కాకుండా విసర్జించబడుతుంది లేదా పోషణ వంటి క్రియలకు అవసరమే శక్తి ఉత్పత్తి, శ్వాసక్రియలో విచ్ఛిన్నం చేయబడుతుంది. చాలా జంతువులు తాము గ్రహించిన ఆహారంలో 10% కంటే మించకుండా శారీరక కణజాలం తయారవడంలో వినియోగించుకుంటాయి. కొన్ని శాకాహారాలు అతి తక్కువగా మాత్రమే శక్తిని వినియోగించుకుంటాయి. చేపలు ఆహారంగా తీసుకునే మానవుడు ఉన్న ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకుని మరింత వివరంగా అధ్యయనం చేద్దాం. ఈ ఆహారపు గొలుసులో సముద్రంలోని ఉపరితల నీటిలో తేలియాడే మొక్కలు ఉంటాయి. వీటిని వృక్ష ప్లవకాలు, ఓకేనా, సైటోప్లాంక్టన్స్ అంటాం. వీటిని ఫైటోప్లాంక్టన్స్ అని పిలుస్తాము. ఇవి ఉత్పత్తిదారులు. ఇవి సూర్య కాంతి నుండి శక్తిని శోషించి నీటిపైన తేలేటటువంటి జంతుజాలాలు. వీటిని ఏమంటాము? జూ ప్లాంక్టన్స్ అని పిలుస్తాము. వాటికి ఆహారంగా ఇవ్వడం జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఈ జంతు ప్లవకాలను చేపలు తింటాయి. ఆహారపు గొలుసులో చివరిగా చేపలను మానవుడు ఆహారంగా గ్రహిస్తాడు. ఈ పై అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడ్ను క్రింది విధంగా చూపించవచ్చు. అంటే పై ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. అంటే 1000 కిలోల నీటిలో తేలే మొక్క 100 కిలోల నీటిపై తేలేడే ప్లవకాలకు ఉత్పత్తికి అవసరమవుతుంది. ఈ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు 1 కిలో మాత్రమే మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతున్నాయి. అంటే ప్రతిసారి కూడా మీకు 90% వేస్ట్ అవుతుంది, 10% మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా అడుగుతాడనమాట. ఒక శక్తి స్థాయిలో ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్ళేటప్పుడు ఎంత స్థాయి శక్తి వినియోగించబడుతుంది అంటే 10%, ఎంత వృధా అవుతుంది 90% అనమాట. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో మొక్కల్లో నిక్షిప్తమైన స్థితిశక్తి అంటే సూర్యరశ్మి ఫలితంగా పోషక స్థాయిలపై వెళ్ళే కొద్ది క్రమంగా నష్టపోవడం జరుగుతుంది. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులకు దగ్గరగా ఉండే జంతుజాలానికి ఎక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. ఆహారపు గొలుసులో పోషక స్థాయి సంఖ్య తక్కువగా ఉంటే చివరి స్థాయి జంతుజాలానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. ఇది మనకి జీవద్రవ్యరాశి సంబంధించినటువంటి పిరమిడ్. ఇక శక్తి పిరమిడ్లోకి వద్దామండి. మూడవది
జీవుల పెరుగుదలకు మరియు శరీర భాగాల నిర్మాణానికి, క్షీణించిన భాగాలు వృక్ష ప్లవకాలు పునర్నిర్మాణానికి అవసరమయ్యే పదార్థాలు మరియు శక్తిని ఆహారంగా ముఖ్యమైన వనరు గా ఉంటుంది అని ఇవ్వడం జరిగిందనమాట. స్వభావరీత్యా ఆహారం ఒక రసాయన శక్తి. ఇది నిలువ చేయబడిన స్థితిశక్తి రూపంలో ఉంటుంది. నిరంతరం పదార్థాలు గ్రహించడానికి, సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి మరియు సేంద్రియ పదార్థాల నుండి నిరేంద్రియ పదార్థాల మార్పిడికి, వాటి విడుదలకు జీవుల్లో వివిధ యంత్రాంగాలు ఉన్నాయి. అంటే సేంద్రియ పదార్థాల ఉత్పత్తి లేదా తీసుకున్న ఆహారం సేంద్రియ పదార్థాల నుండి నిరేంద్రియ పదార్థాలు మార్పిడి చేయాలంటే జీవుల శరీరంలో చాలా మెకానిజమ్స్ అయితే ఉంటాయి. అంటే మనం చెప్పుకున్నాం జీర్ణ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మనకి శ్వాసక్రియ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి మొత్తం అమరిక ఉంటుంది. మొక్కలు ఖనిజాలను నేల నుండి గ్రహిస్తాయి. ఇవి నీటితో పాటు వేళ్ళ ద్వారా మొక్కలు శోషించబడతాయి. జీవులు మనుగడకు కిరణజన్య సంయోగక్రియ అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సూర్యకాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు నిర్జీవ అంశాలు అయినప్పటికీ ఇవి జీవులకు ఎంతో అవసరం అన్నమాట. ఎందుకంటే వీటి నుండే ఉత్పత్తిదారులైన ఆకుపచ్చని మొక్కలు ఈ పదార్థాలను శక్తి రూపంలోకి మార్చి జీవ ప్రపంచానికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అంటే ఈ నిర్జీవ పదార్థాలు అయినప్పుడు కూడాను సూర్యకాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు కూడాను మనందరికి అవసరం. ఎందుకంటే వీటి నుండే మన అందరికి అవసరమైనటువంటి ఆహారం అనేది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తిదారుల నుండి వివిధ వినియోగదారులకు ఆహారం మరియు శక్తి బదిలీని అర్థం చేసుకోవడానికి ఆహారపు గొలుసులు, ఆహారపు జాలకాలు తోడ్పడతాయి. అయితే మొక్కలు లేదా జంతువులు లేదా రెండింటి నుండి ఆహారం గ్రహించడం వలన జంతువులకు అవసరమైన ఖనిజాలను పొందుతాయి. ఈ ఖనిజాలు నిరంతరం భూమి నుండి తొలగించబడుతూ గ్రహింపబడుతూ మొక్కలకు భాగమవుతుంటాయి. తర్వాత ఈ మొక్కలకు ఆహారంగా గ్రహించే జంతువులు శరీరంలో భాగమవుతాయి. మీరు తినే ఆహారంలో వివిధ పదార్థాలను ఎంపిక చేసుకోండి. అవి లభించే వనరులను గుర్తించండి. ఉదాహరణకు పెరుగు లభించే విధానాన్ని చూద్దాం. పెరుగును పాల నుండి తయారు చేస్తారు. పాలు ఆవు నుండి లభిస్తుంది. ఆవు గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి మొక్కల కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. అంటే ఆహారం ఏ రకమైనదైనా దాని మూలం ఆకుపచ్చని మొక్కలే కదా అంటూ మనకి ఇవ్వడం జరిగింది. జీవి ఆహారం గ్రహించగానే దానిలోని శక్తి శరీరంలో వివిధ పంతాలను అనుసరిస్తుంది. గ్రహించిన ఆహారం అంతా జీర్ణం కాదు. జంతు సంబంధ ఆహారంలోని వెంట్రుకలు, ఈకలు, కీటకాల బాహ్య అస్థిపంజరాలు, మృదులాస్థి, ఎముకలు, వృక్ష సంబంధ ఆహారంలోని సెల్యులోజ్, లిగ్నిన్లు చాలా జంతువులు జీర్ణం చేసుకోలేవు. ఇవేటిని కూడా మనం జీర్ణం చేసుకోలేము. అంటే ఈ నిజంగా జంతు సంబంధమైనటువంటి ఉత్పత్తులే మరియు ఆహారం ద్వారా తీసుకునేవే, కానీ ఇవి మనకి జీర్ణం కావు. ఇలాంటి జీర్ణం కాని పదార్థ భాగాలు విసర్జించబడడం ద్వారా వాంతి రూపంలో కానీ శరీరం నుండి బయటకు పంపిస్తాం. ఇలా కూడా మనకి కొంత శక్తి నష్టం అయితే జరుగుతూ ఉంటుంది. సౌరశక్తి ఉత్పత్తిదారులు ఉష్ణం విడుదలవుతుంది, వినియోగదారులు మళ్ళీ మీకు ఉష్ణశక్తి విడుదలవుతుంది. శోషించబడిన శక్తి శ్వాసక్రియ మరియు విసర్జన ద్వారా నష్టపోయినది. పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి ద్వారా శరీరంలో కొత్త జీవద్రవ్యరాశి తయారవడానికి అందుబాటులో ఉంటుంది. మరణించడం, రోగాల బారిన పడడం లేదా వార్షికంగా ఆకులు రాలడం వలన జీవులు కొంత జీవద్రవ్యరాశిని నష్టపోతుంటాయి అన్నమాట. అంటే అది మొక్కలైనా కావచ్చు, ఇటు జంతువులైనా కావచ్చు. కొంతమంది మరణించడం జరుగుతుంది, రోగాలు పడడం జరుగుతుంది. అదే మొక్కల్లోకి వస్తే ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ ఆకులు రాలాయంటే జీవద్రవ్యరాశి పోయినట్టే. మళ్ళీ దాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ జీవద్రవ్యరాశి పూతికాహార గొలుసు ద్వారా అంటే జీవులు మరణించిన, కుళ్ళిపోయిన వాటిని తిరిగి పర్యావరణానికి చేరుతాయి అన్నమాట. అంటే నేల, నీరు, గాలి ద్వారా తిరిగి పర్యావరణంలోకి విడుదల చేస్తాయి. మిగిలిన జీవద్రవ్యరాశిని శాకాహారులు లేదా పరభక్షకాలు ఆహారంగా వినియోగించుకోగా దానిలో శక్తి ఆవరణ వ్యవస్థలోని తరువాత ఉన్నత పోషక స్థాయిలోకి ప్రవేశిస్తుంది. అంటే ఉదాహరణకు కొన్ని జీవి చనిపోయినా కొన్ని ఆకులు కానివ్వండి తర్వాత జీవులు వాటిని తీసుకోవడం వల్ల ఆ శక్తి అనేది మళ్ళీ ఆవరణ వ్యవస్థలోకి చేరడం అనేది ఫలితంగా ఉన్నత పోషక స్థాయికి ప్రవేశిస్తుంది. శరీరంలోకి పదార్థాలు ప్రవేశించడం, తరువాత జీవులు మరణించడం మరియు కుళ్ళిపోవడం వలన అవి నేల, నీరు, గాలిలోకి చేరడం అనేది నిరంతరం చక్రీయంగా జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రక్రియ అంతా కూడా అంటే ఆహార పదార్థాలు శరీరంలో ప్రవేశించడం,
జీర్ణం అవ్వడం, లేదా ఆ తన జీవనకాలం తర్వాత మరణించడం, తిరిగి కూలిపోవడం, మళ్ళీ నేలలో విచ్ఛిన్నవడం, తిరిగి మళ్ళీ వాతావరణంలోకి రావడం అనేది ఒక నిరంతర చక్రీయంగా జరుగుతుంది. జీవులు మరియు వాటి పర్యావరణానికి మధ్య జరిగే పదార్థాల ప్రసరణం పదార్థ చక్రీయము లేదా లవణాల రవాణా లేదా జీవ భౌతిక రసాయన వలయము అంటారు. చూసారు కదా, జీవ భౌతిక రసాయన వలయము లేదా లవణాల రవాణా లేదా పదార్థ చక్రీయము అని 3 పేర్లు అయితే మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ సైకిల్ అవ్వడం అనమాట. సూర్యుడి నుండి లభించే సౌరశక్తి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ప్రవేశించి ఆకుపచ్చని మొక్కలు మరియు కిరణజన్య సంయోగ క్రియ జరిపే బ్యాక్టీరియాలు అంటే పత్రహార్థం కలిగి ఉండడం వలన తప్ప ఇతర జీవులేవి సౌరశక్తిని శోషించలేవు మరియు దాన్ని రసాయన శక్తిగా మార్చలేవు. అంటే ఇక్కడ చూడండి, మొక్కలు కొన్ని కిరణజన్య సంయోగక్రియ జరిపేటటువంటి బ్యాక్టీరియాలు తప్ప ఇంకా ఏ జీవి కూడా సౌరశక్తిని నేరుగా మనకి రసాయన శక్తిగా మార్చలేవన్నమాట. ఉత్పత్తిదారుల నుండి ఈ రసాయన శక్తి వినియోగదారులకు ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి ప్రసరిస్తుంది. ప్రతి పోషక స్థాయిలోని జీవులు అవి శోషించిన శక్తిలో చాలా వరకు వివిధ పనులకు పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి జీవక్రియలకు వినియోగిస్తాయి. అంటే ప్రతి స్థాయిలో కూడా ఉత్పత్తిదారుల నుండి సేకరించినటువంటి శక్తి వాటి నిత్య జీవితంలో ఉండేటటువంటి జీవక్రియలు ఉత్పత్తి చేయడం, శరీర పెరుగుదలకు కూడా వాడుకుంటాయి అన్నమాట. తరువాత పోషక స్థాయిలో జీవులకు శక్తిలోని కొంత భాగం మాత్రమే చేరుతుంది. ఈ విషయంలో జీవులకు మానవ నిర్మిత యంత్రాలకు వ్యత్యాసం అంతగా లేదు. కార్ల వంటి వాహనాల్లో ఇంజన్లో వాడే పెట్రోల్ పూర్తిగా గతిశక్తిగా మార్చకుండా చాలా వరకు ఉష్ణ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. సాదా ఆవాసాల్లో కూడా శక్తి వివిధ పనులను వినియోగించబడుతుంది. ఈ చర్యల్లో విడుదలైన ఉష్ణశక్తి తిరిగి ఆవరణ వ్యవస్థలోకి చేరుతుంది. ఈ విధంగా మనకి నిత్య జీవితంలో ఏదైతే మనం శక్తిని ఉపయోగిస్తున్నామో అదంతా కూడా కొంతవరకు మన శరీరానికి ఉపయోగించబడి మిగతాదంతా ఆవరణ వ్యవస్థలకు చేరుతుంది అని చెప్పడం ఈ పేరాలో ముఖ్య ఉద్దేశం. ఇక తర్వాత మానవ కార్యకలాపాలు ఆవరణ వ్యవస్థపై వాటి యొక్క ప్రభావాలు చూద్దాం. ముందుగా కొల్లేరు కథ చూద్దాం. ప్రపంచంలో చాలా ప్రజలు పౌష్టికాహారాన్ని అందించడంలో మంచినీటి సరస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కొల్లేరు సరస్సు ఒకటి. మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించిన ఈ కొల్లేరు సరస్సు చెప్పుకోదగ్గ ఒక పెద్ద మంచినీటి సరస్సు. ఇది 6121 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు నుండి వరద నీరు 61 కిలోమీటర్ల పొడవున ఉప్పటేరు వాగు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, సో ఇక్కడ అడిగే ప్రశ్న, కొల్లేరు నీరు సముద్రంలో దేని ద్వారా కలుస్తుంది? ఉప్పటేరు. కొల్లేరు పరివాహక ప్రాంతాలు సారవంతమైన ఒండ్రు మట్టి మేటలు కలిగి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంటే నదుల నుండి వచ్చేటటువంటి నీరు అనేది సరస్సులోకి ప్రవేశించడం ఫలితంగా మనకి ఒండ్రు మట్టి మేటలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, సారవంతంగా ఉంటాయి. 1999 నవంబర్లో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది, బర్డ్ శాంక్చురీగా ప్రకటించింది. ఇక్కడికి 193 రకాల పక్షి జాతులు, వివిధ రకాల జంతు వృక్ష జాలానికి ఆవాసంగా ఉండటంతో పాటు ఎన్నో రకాల మందు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్ మార్చి నెలల మధ్య కాలంలో ప్రతి ఏటా 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. సరస్సుపై ఆధారపడి దాదాపుగా 20 మిలియన్ ప్రజలు జీవిస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందిస్తున్న సమాచారం ప్రకారం గత 3 దశాబ్దాల్లో సరస్సు వైశాల్యం తగ్గిపోతుంది. కాలుష్యానికి కలుస్తుండడం వల్ల జీవజాలానికి ముప్పు ఏర్పడుతుందని, పూరిక చేరడం వల్ల వరదలు సర్వసాధారణమయ్యాయని మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి 1999 నవంబర్లో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని బర్డ్ శాంక్చురీగా డిసైడ్ చేసిందని చెప్తున్నాం. ఇక్కడికి 193 రకాల పక్షులు రకాల పక్షి జాతులు మనకు వస్తున్నాయి. ఇవి ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి వస్తున్నాయి. కాలం అడిగితే అక్టోబర్ టు మార్చి నెల, ఎందుకంటే అక్టోబర్ నెలలో వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలుగా మార్చి నెలలో అవి తిరిగి వెనక్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ప్రతి ఏటా దాదాపు 20 లక్షల పక్షులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక విస్తీర్ణం గురించి కొన్ని గణాంకాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. నీరు విస్తరించిన సరస్సు ప్రధాన సరస్సు వైశాల్యం 1967 నాటికి 70.7 చదరపు కిలోమీటర్లు ఉంటే 2000 నాటికి ఇది 62.65కి తగ్గింది. ఇక కలుపుతో నిండిన భాగం చూస్తే 47.45 చదరపు కిలోమీటర్లు ఉంది. దట్టమైన కలుపుతో ఉండేది 15.20. వర్షాకాలంలో వరదకు గురయ్యే ప్రాంతం 1967కి వచ్చేసరికి 100.97
చదరపు కిలోమీటర్లు. ఇప్పుడైతే వరద బాధ లేదు. రొయ్యల చెరువులు అయితే అప్పట్లో లేవు, కానీ ఇప్పుడు 99.74 చదరపు కిలోమీటర్ల మేర రొయ్యల చెరువుగా కన్వర్ట్ చేశారు. వరి పండే పొలాలు అప్పట్లో చూస్తే 8.40 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ఆ నీటిపై ఆధారపడి 16.62 చదరపు కిలోమీటర్ల మేర పంటలు పండుతున్నాయి. ఇక ఆక్రమణ చూసుకుంటే 1967లో చూస్తే 0.31 చదరపు కిలోమీటర్లు మాత్రం ఆక్రమణలో ఉంటే ఇప్పుడు 1.37 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలో ఉంది. అంటే 80 దశకం నుండి కొల్లేరు ప్రాంతంలో రొయ్యల చేపల పెంపకం అత్యంత లాభదాయకమైన వ్యవసాయ వ్యాపారంగా విస్తరించింది. అందువల్ల అనేక మంది పెట్టుబడిదారులు దృష్టి దీనిపై పడి సరస్సు ఆక్రమణలకు గురైంది. 1996 నాటికి చాలా ప్రాంతాలలో కట్టలు కట్టి నీరు ప్రవాహం మళ్లించి సరస్సును సాగుభూమిగా మార్చారు, అంటే రొయ్యల సాగు కోసం. ఇది సరస్సు సహజ ప్రవాహ దిశను మార్చివేసింది. అందువల్ల సరస్సులో నీరు నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఇలా ఇప్పుడు అంటే రొయ్యల పెంపకం కోసం మనకి చిన్న చిన్న మల్లుగా మార్చడం వల్ల అందులో ఉండే స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. అండ్ అంతేకాకుండా ఫ్లో డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయింది. సరస్సు పరివాహక ప్రాంతంలో వ్యవసాయం, పరిశ్రమలు విపరీతంగా విస్తరించాయి. వాగులు, వంకలు, రకరకాల కాలుష్యకాలను సరస్సులో చేరవేయసాగారు. వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, చేపల చెరువుల వ్యర్థాలు, పరిశ్రమల నుండే వెలువడే వ్యర్థ రసాయనాలు, మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు మొదలైనవి సరస్సులో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. అంటే మొత్తం అన్ని రకాలుగా వచ్చేటటువంటి కాలుష్యకాల నుండి కూడాను ఇందులో కలిపేస్తున్నారు. ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు ఆంథ్రోపోజెనిక్ పొల్యూటెంట్స్ అంటాం, కలుపు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. అంటే మనం పంపించే నీటిలో కానీ ఒకవేళ పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి నీటిలో చేరి నీటిలో కలుపు మొక్కలు పెరగడానికి సహకారం చేస్తాయి. ఉదాహరణకు గుర్రపు డెక్క మొక్క విపరీతంగా పెరగడం వల్ల సరస్సులో సమతుల్యత దెబ్బతింటుంది. అంటే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకుంది. సరస్సులో మొక్కలు ఎక్కువ పెరిగాయి అనుకోండి, సరస్సులు అనేవి ఏం చేస్తాయండి, మొత్తం ఆక్రమించేసి సరస్సులో ఉండేటటువంటి చేపలకు ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా సరస్సులోని నీరు క్షార స్వభావంతోనూ మురికిగా పోషక పదార్థాలతో కూడి ఉండడం వల్ల నీటిలో కలిగే ఆక్సిజన్ పరిమాణం, దాన్నే డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. సో జైవిక ఆక్సిజన్ డిమాండ్ BOD అండి, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఇది మీకు ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటట్లు ఉంటుంది. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏమిటి అంటే నీటిలో ఉండేటటువంటి జలచరాలకు అవసరమయ్యేంత ఆక్సిజన్, దాన్ని BOD అంటారు. ఇది ఎక్కువ కావడం వల్ల జలచరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. డిమాండ్ ఎక్కువైపోతుంది, అంటే అక్కడ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిందనమాట. ఇక్కడ ప్రజలకు జల కాలుష్యంపై అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, అమీబియాస్ మొదలైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. వీటితో పాటు దోమలు వంటి వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా ప్రబలాయి. రొయ్యలు, చేపలు వంటి జలచరాలు కూడా వ్యాధులకు గురయ్యాయి. అంటే కేవలం మనుషులకే కాదు, అందులో ఉండేటటువంటి చేపలు కూడా, జలచరాలు కూడా వీటి వల్ల వ్యాధులకు గురి అవుతున్నాయి. పొలాలు వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయాయి, ఎందుకంటే కలుషితాలు అనేవి చేరిపోవడం, దిగుబడి తగ్గిపోయింది. ఆక్వాకల్చర్ వలన దాదాపు 15 రకాల స్థానిక చేప జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. అంటే సహజంగా అక్కడ పెరిగేటటువంటి చేపలు ఏమైతే అంటే చేపల రకాలు ఏమైతే వాటిని ఉపయోగించడం మానేశారు, పెంచడం మానేశారు. ఫలితంగా ఆ జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. నీటిలో కలిగే ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల నీటి ఉపరితలంపైకి శ్వాసించే చేపల జాతులు పెరిగాయి. అంటే నీటి లోపల కరిగేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది పెరిగిపోవడం వల్ల, అంటే వాటి యొక్క BOD అనేది పెరిగిపోవడం వల్ల, అంటే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం వల్ల ప్రతి చేపలు ఇప్పుడు ఏం చేయాలి, నీటి ఉపరితలంకి వచ్చి శ్వాసించాలి. ఎందుకు, గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ తీసుకోవాలి. ఇలా ఈ చేంజ్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే గాలి పీల్చుకోవడానికి ఉపరితలం మీద వచ్చే చేపలు పెరిగాయి అన్నమాట, నీటిలో ఉండే చేపలు తగ్గిపోయాయి. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కొల్లేరు సరస్సుల పరిరక్షణ కోసం ఆపరేషన్ కొల్లేరు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అడవులను నరికి ఆ స్థలంలో పంటలు పండించడం వల్ల సమతాస్థితిలో ఉన్న ఆవరణ వ్యవస్థ, ఆహార ధాన్యాలు, దుంపలు, పశుగ్రాసం కోసం పొలాల్లో ఒకే రకమైన పంటలు పండించడం వల్ల అసహజంగా మారిపోతుంది. అంటే మనకి వ్యవసాయ భూములు కూడాను సహజంగా లేకుండా కృత్రిమంగా మారిపోతున్నాయి. వివిధ రకాల పంటలను మనం ఎక్కువ మోతాదులో పండిస్తే ఆహారం కూడా
పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఈ పరిస్థితి ఆహారంపై ఆధారపడి తెగుళ్లను కలిగించే శిలీంధ్రాల వంటి పరాన్నజీవులకు అనుకూలంగా మారిపోతుంది. అంటే ఆహార పంటలను పెంచడం వల్ల, అంటే ఎక్కువ కాలంలో ఎక్కువ మోతాదులో పండించడం వల్ల మనకేమవుతుంది, నిద్రాణ స్థితిలో ఉండే తెగుళ్ళు కానీ లేదా కీటకాలు కానీ ఒక్కసారిగా మనకి బయటికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఆహారోత్పత్తి కన్నా తెగుళ్ళు కలిగించే పరాన్నజీవుల సంఖ్య వేగంగా పెరుగుతూ పోతే ఫలితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి మనం అపాయకరమైన రసాయనాలు, పెస్టిసైడ్స్, గుల్మకనాశనాలు మరియు శిలీంద్రనాశకాలు వాడకడం జరిగింది. చాలా రసాయనాలు మంచి ప్రభావాన్ని చూపించినప్పటికీ వీటి వాడకం కాస్త కొత్త సమస్యలకు సృష్టించింది. నాశనం చేయాల్సిన క్రిములను మాత్రమే చంపి ఇతర జీవులకు అపాయకరం కానిదే సరైన కీటకనాశనంగా పరిగణించాలి. కానీ అలాంటి క్రిమి నాశకం ఏది లేదు. అంటే మనం పంటకు హాని చేసేటటువంటి మొక్క కోసం వేసిన మందు పంటకు లాభదాయకంగా సహాయం చేసే కీటకం కూడా ఏమవుతుంది, మనకి అక్కడ చనిపోవడం అయితే జరుగుతుంది. ఈ పెస్టిసైడ్స్ విచక్షణారహితంగా ప్రభావాన్ని చూపుతూ ఎక్కువ సంఖ్యలో ఇతర జంతువులను నాశనం చేస్తాయి. వీటిలో ఈ క్రిములను ఆహారంగా తీసుకునే జంతువులు మరియు ఇతరులు ఆహారమయ్యే జంతువులు కూడా ఉంటాయన్నమాట ఇతరులకి. ఫలితంగా పెస్టిసైడ్స్ ఆహార గొలుసులో అనూహ్యమైన మార్పులు దారితీస్తున్నాయి. అంటే ఫైనల్గా మళ్ళీ మనకి చుట్టూ తిరిగి ఫుడ్ చైన్ మీదకి రావడం జరిగింది. ఆవరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి నేలలో కలిసిపోయినప్పటికీ కలిగించే ప్రభావం ఇంకా అపాయకరంగా ఉంటుంది. ఏవైతే మనం కీటకనాశనంగా వాడుతున్నామో పెస్టిసైడ్స్, ఇవి చాలా విష ప్రభావాన్ని కలిగి చాలా కాలం పాటు ఉంటాయి. కొన్ని కీటకనాశనలు మరియు గుల్మకనాశనాలు విచ్ఛిన్నం చెందగలిగినవిగా ఉంటాయి. ఇవి తక్కువ కాలంలోనే, సాధారణంగా 1 సంవత్సరం లోపే నిరుపాయకరమై పదార్థాలుగా విచ్ఛిన్నం అవుతాయి. అంటే కొన్ని ఏమవుతాయంటే 1 ఇయర్లో డీకంపోజ్ అయిపోయి వాటి వల్ల ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట. కానీ కొన్ని పెస్టిసైడ్స్ పాదరసం, ఆర్సెనిక్, లెడ్, సీసం కలిగి ఉన్న పెస్టిసైడ్స్ విచ్ఛిన్నం చెందవు. విచ్ఛిన్నం కాని పెస్టిసైడ్స్ చాలా అపాయకరమైన. ఇవి ఒక్కొక్క పోషక స్థాయిలోనే కేంద్రీకృతమవుతూ పిరమిడ్ శిఖర భాగంలోకి ఉండే జంతువుల శరీరాలకు ప్రవేశించేరి అపాయకరమైన స్థాయిలో పెరిగిపోతాయి. ఆహారపు గొలుసులోని కాలుష్యకాలు చేరడాన్ని జైవిక వ్యవస్థాపనము అంటారు. ఆహారపు గొలుసులోని ఈ పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని జైవిక వృద్ధీకరణము అంటాము. ఈ రెండు కూడా మనకి తెలియాలండి. జైవిక వ్యవస్థాపనం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెరువు నీటిలో చేపలు అయితే ఉన్నాయి. ఆ చేపలు ఏం చేస్తున్నాయి అనుకుందాం, ఒక విష పదార్థం, అంటే అక్కడ నీటి కాలుష్యం వల్ల లెడ్ అనేది తీసుకున్నాయి అనుకుందాం. మనం ఆ చెరువులో ఉండే చేపలు మనం తిన్నామనుకోండి, ఏమవుతుందండి, ఆ లెడ్ అనేది ఆ చేపల నుండి మన శరీరంలోకి చేరుతాయి అన్నమాట. దీన్నే జైవిక వ్యవస్థాపనం అంటాం. దీన్ని ఇంకా మనం చెప్పాలంటే, ఒక చిన్న కీటకం అనేది ఏమైంది, ఒక మొక్క మీద ఉండే విష పదార్థంతో పాటు తీసుకుంది. ఆ కీటకాలలోకి విష పదార్థం ప్రవేశించింది. ఆ చిన్న కీటకాన్ని తీసుకునే పెద్ద కీటకంలోకి మళ్ళీ ఆ విష పదార్థం చేరింది. తర్వాత పక్షి తర్వాత పెద్ద జాతులు, అంటే ప్రతి స్థాయిలో కూడా ఏమవుతుంది, ఈ కాలుష్య కారకాలు అనేవి శరీరంలో ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించడాన్ని మనం ఏమంటాం, జైవిక వ్యవస్థాపన అంటాం. కానీ ఇలా ఉదాహరణకు మనం ఇంకో ఎగ్జాంపుల్ మనం ఇలా చూడొచ్చు అనమాట. ఉదాహరణకు ఒక చిన్న కీటకం ఉంది. కీటకాలు ఏం చేస్తున్నాయి, ఒక విష పదార్థం కీటకంలోకి వెళ్ళింది, అంటే 1 గ్రాము అనుకుందాం. అలాంటి 10 కీటకాలను ఒక కప్ప తింది అనుకుందాం. అప్పుడు ఎన్ని గ్రాములు వచ్చాయి కప్ప శరీరంలోకి? మనకి 10 గ్రాములు వచ్చాయి. అలాంటి 10 కప్పలను ఒక పాము తిన్నది అనుకుందాం. దాని శరీరంలోకి ఎంత వచ్చింది? ఇప్పుడు 100 గ్రాములు వచ్చింది. అలాంటి పాములు ఒక 10 పాముల్ని ఒక గ్రద్ద తిన్నది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు 1 కిలోగ్రామ్ వేస్టేజ్ అనేది దాని బాడీలోకి ఎంటర్ అయింది. ఇలా ఒక పోషక స్థాయి నుండి మరో పోషక స్థాయికి చేరుకునేటప్పుడు ఈ విష పదార్థాల యొక్క సాంద్రత పెరిగిపోతుంది. దీన్ని జైవిక వృద్ధీకరణము, బయోమాగ్నిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఏదులాబాద్ రిజర్వాయర్ గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదులాబాద్ రిజర్వాయర్లో చేపల్లో కాలక్రమేణా పేరుకున్నటువంటి భారమూలకాలు ఏవైతే ఉన్నాయో అవి మానవులపై ప్రభావం, అలాగే భారతదేశంలోని పట్టణ ప్రాంతాల పరిసరాలు ప్రవహించే నదులు మరియు నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు నివసించే జలచరాల దృష్ట్యా ప్రమాదకర పరిస్థితిని క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. అంటే ఇక్కడ చూడండి, మానవుల ప్రభావం మీద చూపిస్తాయి. ఎందుకు? ఆ చేపలు మనం తినడం వల్ల. ఓకే, భారమూలకాలు సంచయనం, ఆమ్లయుత, అత్యధిక పోషకాల చేరిక మొదలైన
అంటే చేరిక మరియు పెరిగే నీటి కాలుష్యం నీటిలో నివసించే జీవుల మనుగడకు సవాలుగా పరిగమిస్తుంది. అంటే అవి ఛాలెంజింగ్గా మారిపోయి వాటి జీవ మనుగడ అనేది కొనసాగడానికి సమస్యాత్మకంగా మారుతున్నాయి. పట్టణ పారిశ్రామీకరణ, ఆధునిక జీవన విధానాలు, మానవుల నిత్యకృత్యాల కారణంగా భార మూలకాలు దగ్గరలోని నీటి వనరులకు కలుస్తాయి. దీని వలన జీవజాలం ఈ కలుషిత నీటిలో జీవనం కొనసాగించవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించే చేపలు లోహ కాలుష్య వాతావరణానికి తీవ్రంగా ప్రతిస్పందించడాన్ని గమనించారు. అందువల్ల ఈ మధ్యకాలంలో చేపలు లోహ కాలుష్యకాలను జీవసూచికలుగా భావిస్తున్నారు. ఏదిలాబాద్ రిజర్వాయర్ నీటిల్లో సీసము, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, ఐరన్ లేదా ఫెర్రం మొదలైన భార మూలకాలు ఎంత మోతాదులో పెరుగుతున్నాయో అంచనా వేయడానికి అధ్యయనం కూడా చేపట్టారు. ఒక రీసెర్చ్ కూడా చేశారనమాట. దీని ప్రకారం ఏదిలాబాదు రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో భారీగా కాలుష్య కారకాలైన పరిశ్రమలు, వ్యర్థ రసాయనాలు వెలువరిచే వ్యవసాయ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. సో సిప్రినస్ కార్పియో అనే పులుసుల చేప సాధారణంగా అధిక ప్రోటీన్లు కలిగి ఉంటుంది. తక్కువ ధరలో అందరికీ సులభంగా లభించేటటువంటి ఆహారం. ఏదిలాబాదు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ చేపలను ఆహారంగా తీసుకుంటుంటారు. ఈ చేపలనే అధ్యయన నిమిత్తం ఎన్నుకోబడింది. ఈ చేపల్లో వివిధ కణజాలాలు అంటే కాలేయం, మూత్రపిండం, మొప్పల్లోని గ్లైకోజన్లు మరియు కొవ్వులతో పాటు భార మూలకాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ఫిబ్రవరి, మే, వర్షాకాలంలో జూన్, సెప్టెంబర్ మరియు వర్షాకాలం తర్వాత అక్టోబర్, జనవరిలో ఇలా 3 కాలాల్లో నీరు చేపల నమూనాలను సేకరించి పరిశీలించారు. ప్రతి కాలంలోనూ 3 రకాల నమూనాలు 3 ప్రదేశాల్లో 3 సార్లు అంటే మొత్తం 27 నమూనాలు తీసుకొని సేకరించి భార మూలకాల విశ్లేషణ చేశారు. ఇలా 2005 నుండి 2007 వరకు పరిశోధన చేశారు. ఏదిలాబాదు చేపల్లో భార మూలకాల పరిమాణం దేశ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే దేశంలో ఉండేటటువంటి చేపల్లో ఉండే సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిసింది. అలాగే భార మూలకాల గాఢతను పరిశీలిస్తే అన్నింటికన్నా ఎక్కువగా ఇనుము ఉండడం, సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూలకాలు ఆహార జాలకం ద్వారా చేపల కణాల్లో చేరి అక్కడి నుండి మానవుల్లో చేరుతున్నాయి. చేపలు, కాలేయం, మొప్పలు, మూత్రపిండాల్లో కాడ్మియం అత్యధికంగా చేరుకుంటుంది. అతి తక్కువ గాఢతలో కూడా చేపలు కాడ్మియం లోహాన్ని, సున్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఇది చేపల కణజాలంలో సులభంగా చేరుతుందని గ్రహించారు. ఇక క్రోమియం, ఇనుము, నికెల్, సీసం తర్వాత స్థానాలు ఉన్నాయి. అయితే 3 కాలాల్లో గమనించినట్లయితే వర్షాకాలంలోనే చేపల్లో భార మూలకాల సంచయనం ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. అంటే వర్షాకాలంలోనూ, శీతాకాలంలోనూ, వేసవి కాలంలో కూడా చేసిన వర్షాకాలంలోనూ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మానవులలో ఆహార జాలకం ద్వారా బాల మూలకాలు గాఢత పెరిగి అధిక రక్తపోటు, తీవ్రమైన జ్వరం, మూత్రపిండాల క్షీణత, వాంతులు మొదలైన అనేక శారీరక రుగ్మతలు గురి అవ్వడం గుర్తించారు. పట్టణ ప్రాంతంలో ప్రణాళిక రహిత అభివృద్ధి, అనుమతి లేని చిన్న చితక పరిశ్రమలు, పట్టణ వ్యర్థాల వలన ఏదిలాబాదు రిజర్వాయర్లో కాలుష్యం తీవ్రత పెరిగిపోయింది. చేపల్లోనే కాకుండా ఇతర జలచరాల్లో కూడా, జలచర జీవుల వలన కూడా ఆహార జాలకం ద్వారా మానవులకు చేరి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఓకేనండి. సో ఇలా మనకి నదులపై ఆనకట్టలు నిర్మిస్తూ, చిత్తడి నేలలను, సముద్ర తీరాలను ఆక్రమిస్తూ, అడవులను నరుకుతూ, భూమిని దున్ని పంటలు పండిస్తూ, కాలువలు, రహదారులు, పట్టణాలు మరియు నగరాలు నిర్మిస్తూ మానవుడు సహజ ఆవాస వ్యవస్థలను ఎన్నో మార్పులకు గురి చేశాడు. ఈ మార్పులు సహజ ఆవరణ వ్యవస్థలో నివసిస్తున్న వృక్ష జంతు సముదాయాలను చాలా వరకు మార్చివేసేసాయి. ఒక పెద్ద పట్టణం యొక్క అభివృద్ధిని తీసుకున్నట్లయితే 3 రకాలుగా మార్పు చూడవచ్చు. కొన్ని వృక్ష జంతు జాలాలు చనిపోవడం, కొన్ని మారిన కొత్త పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని తక్కువ సంఖ్యలో మనుగడను కొనసాగించడం, కొన్ని మారిన కొత్త పరిస్థితుల నుండి లాభాలు పొందుతూ వాటి సంఖ్యను పెంచుకోవడం. ఈ విధంగా మనకి వృక్ష జంతువులు అనేవి కొత్త ప్రదేశాల్లో అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక మినిమేటా గురించి మనం తెలుసుకోవాలి. 1956 సంవత్సరంలో జపాన్లో కుమామోటో ప్రిఫెక్చర్లో చూడండి, కుమమాటో ప్రిఫెక్చర్లో గల మినిమేటా నగరంలో కనుగొన్నారు.
ఓకేనా. మినిమేట్ అనే నగరంలో కనుగొన్నారు కాబట్టి ఆ వ్యాధిని మినిమేట్ అని పెట్టారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యూరీతో కూడిన జల వ్యర్థాలు మినిమేట వ్యాధిని కలిగిస్తాయి. షిరణి సముద్రం మినిమేట అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి ఈ మిథైల్ మెర్క్యూరీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషులు మరణాలు 30 ఏళ్లుగా కొనసాగాయి. సో ఈ విధంగా మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏది అని డైరెక్ట్గా అడుగుతాడు. మెర్క్యూరీ, పాదరసం అండి. సో ఇదండి ఈ వీడియోలో. ఇక తర్వాత వీడియోలో పిచ్చుకపై మీద బ్రహ్మాస్త్రం అనే దాని గురించి చర్చించుకుందాం. ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.